హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు కొన్ని గేమ్స్ అయితే చూపిస్తాను కిడ్స్ కోసము. సో వాటి వల్ల వాళ్ళకి ఐక్యూ కానీ కాన్సన్ట్రేషన్ కానీ అవన్నీ బాగా పెరుగుతాయి. సమ్మర్ కదా. ఫస్ట్ గేమ్ వచ్చి డైరెక్షన్స్. అది నేను అలా డిజైన్ చేసి డైరెక్షన్స్ పెట్టాను. సో బేస్డ్ ఆన్ దాట్ తనైతే జంప్ చేస్తుంది, చూసారు కదా. సో ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి మెమరీ కానీ నెక్స్ట్ క్రియేటివిటీ కానీ అవన్నీ బాగా పెరుగుతాయి. సో సమ్మర్ టైం కాబట్టి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇది. సో ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఆడుకోవచ్చు. సో ఇంట్లో ఉన్న గ్లాసెస్ అండ్ ఇవైతే వాళ్ళు ఆడుకునే ఫ్రూట్స్ ఉంటాయి కదా కొన్ని. సో అలాంటివి పెట్టి అరేంజ్ చేశాను అనమాట నేను. సో ఇవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి మనకి. కాకపోతే వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫ్లెక్సిబిలిటీ, టైం ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎలా చేయాలని థింకింగ్ అవి కూడా బాగా పెరుగుతాయి. సో ఇప్పుడు సమ్మర్ వాళ్ళు మనని ఎలాగో విసిగిస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో మనం ఇలాంటి గేమ్స్ వాళ్ళకి చెప్పి మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ గేమ్ వచ్చి ఇది కూడా సింపుల్, టవర్ బిల్డింగ్. ఇది అందరికీ తెలుసు కదా ఆల్మోస్ట్. కాకపోతే కిడ్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎక్కువ గ్లాసెస్ ఉంటే ఎక్కువ హైట్లో పెట్టుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ హైట్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు నీట్గా కలర్స్ బాగా నచ్చుతాయి కాబట్టి వాళ్ళకి కలర్ గ్లాసెస్ అయితే మంచిగా పెడతారని నేనైతే ఇలా అరేంజ్ చేశాను. సో ఇదైతే ఫోర్త్ గేమ్. సో ప్రతి ఒక్క గేమ్ మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో యాక్చువల్గా ఇవన్నీ తనకి పెట్టేసి నేనైతే వర్క్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇది గేమ్ 4. ఇది ఆల్రెడీ టాయ్ స్టోర్ చేసుకునే బాక్స్. దానిలో బాల్స్ వేయమని చెప్పాను అనమాట. సో ఇవన్నీ చాలా సింపుల్ గేమ్స్ అనిపిస్తాయి. కాకపోతే వాళ్ళకి వీటన్నిటి ద్వారా చాలా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైమ్ ఇవన్నీ తగ్గుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన బుర్ర తినకుండా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఇవన్నీ ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు గోల్ వేయగానే ఫుల్ ఖుషి అయిపోతారనమాట. సో ప్రతి గేమ్ ఒక్కొక్కలాగా. నెక్స్ట్ గేమ్ 5. ఇది జస్ట్ ఒక చిన్న ప్లేట్లో ఆ బాల్ పెట్టి జస్ట్ అట్లా వాక్ చేసుకొని వచ్చి ఆ బాక్స్లో వేయాలని చెప్పాను. సో వీళ్ళకి ఏంటంటే ఏదో కొత్తగా చేస్తున్నాము మన ఇంట్రెస్టింగ్గా బాగా ఎంజాయ్ చేస్తున్నాము, మనం చేసేసాము. సో హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి కింద పడిపోతే ఆమె ఫీల్ అవ్వడము అలా చేస్తూ ఉంటారు కదా. సో మనం చెప్పాలన్నమాట వాళ్ళకి. సో వీ హ్యావ్ టు ట్రై అగైన్, కింద పడిపోయినా పర్వాలేదు అది ఇదని చెప్పి. సో వీటి వల్ల చాలా నేర్చుకుంటారని అయితే నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. బికాజ్ సమ్మర్ హాలిడేస్ వాళ్ళు మన బుర్ర తినకుండా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ అలా చేస్తుంటే కొన్ని నేర్చుకుంటారు. నెక్స్ట్ మనకు కూడా కొంచెం హెడేక్ తగ్గుతుంది. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి గేమ్ 5, గేమ్ 6 అనుకుంటా కదా. సో గేమ్ 6. సో ఇది ఏంటంటే టార్గెట్. ఇది నేను లాస్ట్ టైం ఒకసారి డెకాథ్లాన్కి వెళ్ళినప్పుడు కొన్నాను. సో కొంచెం డిస్టెన్స్ నుంచి అవి బాల్స్ వేయాలి. ఫస్ట్ టైం వేసినప్పుడు పడలేదనమాట. సో నేను వేయను అని ఏడ్చింది. బట్ స్టిల్ వేయాలి, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అది ఇది అని చెప్పాక వేసింది. సో కిడ్స్ ఎవరైనా అంతే కదా. సో ఈ గేమ్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీ పిల్లలతో ట్రై చేయండి. అండ్ ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు. బికాజ్ అది మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేక్ కేర్ అండ్ బై. హ్యావ్ ఎ గ్రేట్ డే.